ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా జీవశాస్త్రంలోని అతి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తవారు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ అయితే అందించండి. నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్దామండి. ఆస్టియోసైట్లు ఎక్కడ కలవు? ఆస్టియోసైట్లు ఎక్కడ కలవు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అస్థి మజ్జ అండి. అస్థి మజ్జ. నెక్స్ట్ ప్రశ్న, కణాంగాల గురించి చదివే శాస్త్రం. కణాంగాల గురించి చదివే శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి కణశాస్త్రం. దీన్ని మనము సైటాలజీ అంటామండి. సైటాలజీ కణశాస్త్రం. నెక్స్ట్, కణమును కనుగొన్నది ఎవరు? కణమును కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హుక్ అండి. రాబర్ట్ హుక్ 1665 సంవత్సరంలో ఓక్ చెట్టు మెత్తడి కాండంలో ఈ యొక్క కణమును కనుగొనడం జరిగింది. రాబర్ట్ హుక్. ఇక నెక్స్ట్, కణ చరిత్ర దేని పరిశీలనతో మొదలైంది? ఆన్సర్ వచ్చేసి బెండు ముక్క. బెండు ముక్కలు ఎప్పుడైతే కణాన్ని కనుగొనడం జరిగిందో అప్పుడు కణ చరిత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్ అండి. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ ప్రశ్న, వృక్ష కణాలను పరిశీలించి కణాలకు ఒక కణకవచం ఉంటుందని తెలిపినది. వృక్ష కణాలను పరిశీలించి కణాలకు ఒక కణకవచం అనేది ఉంటుందని తెలిపిన వారు ఆన్సర్ వచ్చేసి స్లీడన్ అండి. ఎవరు? స్లీడన్. నెక్స్ట్ ప్రశ్న, 1838లో లేదా 1838 సంవత్సరంలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి స్లీడన్ అండ్ స్వాన్ అండి. ఈ యొక్క స్లీడన్ అండ్ స్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, 1855 సంవత్సరంలో కణ విభజనను 1855 సంవత్సరంలో కణ విభజనను గమనించిన వారు. ఇందులో సరైన ఆన్సర్ రుడాల్ఫ్ విర్కోవ్. నెక్స్ట్ ప్రశ్న అండి, కణ సిద్ధాంతానికి సంబంధించి సరి అయిన వాక్యం. కణ సిద్ధాంతానికి సంబంధించి సరి అయిన వాక్యం అండి. సో ఇక్కడ కణాలన్నీ, ఇది కణ సిద్ధాంతంలోని కొన్ని నియమాలు ఉంటాయండి. సిద్ధాంతంలో కొన్ని ప్రతిపాదనలు. ఆ ప్రతిపాదనలో 4 ఉంటాయి. ఇది మనకు 9th క్లాస్ బయాలజీలో ఈ యొక్క బిట్ అయితే మనకి కనబడుతుంది. కణ నిర్మాణాల్లో రైట్. కణాలన్నీ తర్వాత కణాల నుండి ఏర్పడతాయి. ఇది తప్పండి. కొన్ని జీవరాశులు మాత్రమే కణాలతో నిర్మితం. ఇది కూడా తప్పే. మరి ఇందులో సరైనది ఏంటంటే కణాలన్నీ ముందు తరం కణాల నుండే ఏర్పడతాయి. ఇది కరెక్ట్ అండి. ఎందుకు తప్పు అంటే కణాలని తర్వాత తరం కాదండి, ముందు తరం నుండి ఏర్పడతాయి. కొన్ని జీవరాశులు కాదండి, ఇక్కడ అన్ని జీవరాశులు. మరి ఇందులో సరైన ఆన్సర్ అంటే కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ప్రశ్న అండి. నెక్స్ట్ వచ్చేసి, కణానికి సంబంధించి సరి అయినది ఏది? కణానికి సంబంధించి సరి అయినది ఏది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కణం అనేది క్రియాత్మక, అదేవిధంగా నిర్మాణాత్మక ప్రమాణం అండి. కణాన్ని క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం అంటాం. ఇది సరి అయినది. ఇక నెక్స్ట్ రోజు చూసే ప్రయత్నం చేద్దామండి. కణత్వచం వేడితో తయారవుతుంది. కణత్వచం అనేది వేడితో తయారవుతుంది. అంటే ప్రోటీన్స్, అదేవిధంగా
లిపిడ్స్తో ఈ యొక్క కణ త్వచం అనేది తయారు కావడం జరుగుతుంది. కణత్వచం ఏంటి? కణాన్ని ఆవరించిన పొరను మనం కణత్వచం అంటాము. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది? జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది? ఇది కూడా 9th క్లాస్ బయాలజీ బిట్ అండి. జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది? దీనిలో సరైన ఆన్సర్ 70 నుండి 80%. ఇక నెక్స్ట్ ప్రశ్న, బహుకణ జీవుల్లోని అతిపెద్ద కణం లేదా అతిపెద్ద అండకణం అని కూడా అనవచ్చండి. జీవుల్లోని అతిపెద్ద కణం లేదా అతిపెద్ద అండకణం ఏంటంటే వృషపక్షి యొక్క అండం అండి. వృషపక్షి యొక్క అండంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, క్రోమాటిన్ వేటితో నిర్మితమైనది? ఇందులో సరైన ఆన్సర్ డిఎన్ఏ అదేవిధంగా ప్రోటీన్లతో ఈ యొక్క క్రోమాటిన్ అనేది నిర్మితమైనది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. కణములోని కణసంఖ్యాగారాలు వీటి మనం అంటే శక్తి ఉత్పాదక కేంద్రాలు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. ఈ కణములోని కణసంఖ్యాగారాలు ఏంటి సార్ అంటే మైటోకాండ్రియా. ఏంటంటే మైటోకాండ్రియా. దీన్ని గుర్తించినది సి బెండా. పేరు పెట్టినది ఆల్పోర్ట్ అండి. ఆల్పోర్టు మైటోకాండ్రియా పేరు పెట్టాడు. గుర్తించినది సి బెండా గుర్తించాడు. ఆల్పోర్టు మైటోకాండ్రియాని పేరు పెట్టడం జరిగింది. రైట్. కణసంఖ్యగా లేదా శక్తి ఉత్పాదక కేంద్రం లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మనం ఈ యొక్క మైటోకాండ్రియాని అనడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న, కణములోని స్వయం విచ్చిత్తి సంచులు అని వేటిని అంటారు అంటే లైసోజోములను మనం ఈ యొక్క కణంలోని స్వయం విచ్చిత్తి సంచులు అంటాము. ఇక నెక్స్ట్ పోతే రైబోజోముల యొక్క విధి అండి. రైబోజోముల విధి అనేది ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది. ఇక రైబోజోముల యొక్క విధి మరి ప్రోటీన్ సంశ్లేషణ. ఇక నెక్స్ట్ ప్రశ్న, కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చే కణాంగం ఏంటి సార్ అంటే కణద్రవ్య పంజరం అండి. కణద్రవ్య పంజరం అనేది కణానికి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? రైట్. వృక్షకణం కణకవచం, జంతుకణం కణత్వచం, వృక్షకణం ఈ ప్లాస్టిక్స్ కాదండి, ప్లాస్టిడ్స్. ఓకే, వృక్షకణము ఇవి ప్లాస్టిడ్స్, అదేవిధంగా జంతుకణము రిక్తిక. ఇక్కడ సరికానిది ఏంటంటే జంతుకణం రిక్తిక. అంటే జంతుకణంలో రిక్తికలు అనేవి ఉండవండి. జంతుకణంలో సెంట్రియోల్స్ ఉంటాయి, మరి మొక్కల్లో ఈ యొక్క రిక్తిక అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే జంతుకణంలో రిక్తిక అనేది ఉండదు. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. సెంట్రియోల్స్ దేనిలో పాల్గొంటాయి? సెంట్రియోల్స్ అనేవి దేనిలో పాల్గొంటాయి సార్ అంటే ఆన్సర్ బి అండి. వచ్చేసి కణ విభజన, సెల్ డివిజన్లో ఈ యొక్క సెంట్రియోల్స్ అనేవి పాల్గొనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, సూర్యరశ్మి సోకని భాగాలు, అదేవిధంగా దుంపలలో ఉండే ప్లాస్టిడ్స్, మళ్ళీ ప్లాస్టిక్స్ పడేయండి, ప్లాస్టిక్స్ కాదు ప్లాస్టిడ్స్. దుంపలలో ఉండేటువంటి సూర్యరశ్మి సోకని భాగాలు, అదేవిధంగా దుంపలో ఉన్నటువంటి దుంపలో ఉండే ప్లాస్టిడ్స్ ఏంటి అంటే సూర్యరశ్మి సోకని భాగాల్లో కానీ, అదేవిధంగా దుంపలలో మరి ఏ ప్లాస్టిడ్స్ అంటే ల్యూకోప్లాస్టులు, అంటే తెలుపు వర్ణంలో ఉన్నటువంటి వర్ణ రేణువులు అండి. ఇవి సూర్యరశ్మి సోకిన భాగాలు, అదేవిధంగా దుంపలలో ఈ యొక్క ల్యూకోప్లాస్ట్ లేదా వర్ణ రహిత రేణువులు అనేవి తెల్లని
రేణువులు అంటే తెలుపు నుండి ఈ యొక్క రేణువులు అనేవి ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క ల్యూకోప్లాస్ట్లు. ఇక నెక్స్ట్ పోతే టోనోప్లాస్ట్ అండి. ఈ టోనోప్లాస్ట్ అనేది ఒకసారి డిఎస్లో అవడం అయితే జరిగిందండి. టోనోప్లాస్ట్ అనేది రిక్తికను ఆవరించినటువంటి ఒక పొరను లేదా రిక్తికను చుట్టూ గల ఉన్నటువంటి ఈ యొక్క పొరను మనం ఏమిస్తారంటే టోనోప్లాస్ట్ అంటామండి. టోనోప్లాస్ట్ అంటే రిక్తికను ఆవరించిన పొర లేదా రిక్తిక చుట్టూ గల పొరను మనం ఏమంటే టోనోప్లాస్ట్ అంటాము. ఆన్సర్ సరైనది సి అండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, క్రోమాటిన్ వల ఏ వల అండి? క్రోమాటిన్ వల ఉండే దశ అంతర దశ. క్రోమాటిన్ ఉండే దశ అంతర దశ. ఇది కణ విభజనలో ప్రథమ దశ కంటే ముందు జరుగుతుందండి. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ అనేటువంటి కొన్ని దశలు ఉంటాయండి కణ విభజనలో. ఈ యొక్క ప్రథమ దశ కంటే ముందు ఉన్నటువంటి దశ అంటే అంతర దశ అంటాము. ఈ యొక్క కణ విభజనలో ఈ కణ విభజనలో అంటే క్రోమాటిన్ వల అనేది ఈ యొక్క అంతర దశలో అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది. ఈ అంతర దశ తర్వాత ప్రథమ దశ అనేది ప్రారంభం కావడం జరుగుతుందండి. ఇది మీకు 9th క్లాస్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఈ యొక్క కణ విభజన గురించి మనకు క్లారిటీగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ పోతే కండె తంతువులు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. కండె తంతువులు ఏర్పడే దశ. కండె తంతువులు అనేవి అంటే ఎలా పడుతుంది, ఈ విధంగా క్రోమాటిడ్లు అనేవి ఈ విధంగా ఏర్పడుతుంటవి. ఈ యొక్క ప్రథమ దశలో ఏమంటే కండెర తంతువులు అనేది ఏర్పడుతుంది. అంటే కండెర తంతువులు ఏర్పడే అంటే ప్రథమ దశగా మనము చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, శాఖీయ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయి? శాఖీయ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయి అంటే ఒక కణము అనేది ఒక కణము అనేది విభజన చెందాలంటే శాఖీ కణాలు అంటే ప్రత్యుత్పత్తి కణాలు కాదండి. శాఖీ కణాల్లో మరి ఏ విభజన జరుగుతుందంటే సమవిభజన జరుగుతుంది. మరి లైంగిక కణాలు ఎప్పుడైనా సరే క్షయకరణ విభజన జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. శాఖీ కణాలు ఎప్పుడైనా సరే శాఖీ కణాల్లో మరి సమయం జరుగుతుందండి. అదేవిధంగా లైంగిక కణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి సమవిభజన క్షయకరణ విభజన తేడాలో మనకి ఈ యొక్క బిట్ అయితే ఈ యొక్క పాయింట్ అయితే మనకి రావడం జరుగుతుంది. శాఖీ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయంటే సమవిభజన వల్ల ఏర్పడతాయి. శాఖీ కణాల్లో సమవిభజన జరుగుతుంది, లైంగిక కణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న, క్షయకరణ విభజనకు సంబంధించి సరైంది ఏది? క్షయకరణ విభజనకు సంబంధించి సరి అయినది ఏది? ఇందులో పిల్ల కణాలని ఏకస్థితిలో ఉంటాయి. క్షయకరణ విభజన ఎందుకంటే ఒక కణము నుండి ఫస్ట్ ఉంటే ఈ యొక్క క్షయకరణ విభజనలో రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి క్షయకరణ విభజన 1, క్షయకరణ విభజన 2. ఈ క్షయకరణ విభజన 1లో ఒక పిల్ల కణం అనేది 2 పిల్ల కణాలుగా ఏర్పడతాయండి. ఈ తర్వాత క్షయకరణ విభజన 2లో ఈ ఒక్కొక్క పిల్ల కణం నుండి ఇక్కడ 2, ఇక్కడ నుండి 2 ఏర్పడతాయి. మొత్తం 4 కణాలు అనేవి ఏర్పడతాయండి ఈ యొక్క క్షయకరణ విభజనలో. రైట్. ఇక్కడ క్షయకరణ విభజనకు సంబంధించి సరైనది ఏంటంటే పిల్ల కణాలు అనేవి ఏకస్థితిలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, క్షయకరణ విభజనలో ఈ యొక్క పిల్ల కణాలు అనేవి ఏకస్థితిక దశలో అయితే ఏకస్థితిలో ఉండడం అయితే జరుగుతుంది. ఆన్సర్ సి అండి. పిల్ల కణాలు ఏకస్థితిలో ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ఏ విభజనలో వినిమయము జరుగుతుంది? ఇది వెరీ ఇంపార్టెంట్. వినిమయము అంటే సోదర క్రోమాటిడ్లను మరి ఒకదాన్ని ఒకటి మార్చుకుంటాయండి. క్రోమాటిడ్లు అనేవి ఒకదాని మార్చుకుంటాయి. దీన్ని మనం ఏమనుకుంటామంటే వినిమయం అంటాము. ఈ యొక్క వినిమయం అనేది క్షయకరణ విభజనలో మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏ విభజనలో వినిమయం జరుగుతుందంటే క్షయకరణ విభజనలో వినిమయం అనేది జరుగుతుంది. అంటే క్రోమాటిడ్లు అనేవి ఈ విధంగా క్రోమాటిడ్లు అనేవి ఒకదాంట్లో అంటే ఇటువైపుగా మార్చుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క క్షయకరణ విభజనలో, ఈ యొక్క వినిమయంలో. రైట్. ఇక వినిమయం అనేది ఏ విభజన జరుగుతుందంటే క్షయకరణ విభజనలో జరుగుతుంది. ఆన్సర్ సి అండి, క్షయకరణ విభజన. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ఒక మాతృకణం అదే తల్లి కణం అనేది 6 సార్లు సమవిభజన చెంది, ఇది ఒకసారి బిట్ ఆడడం జరిగిందండి. టెట్లో అడిగాడు, డిఎస్సిలో కూడా అడగడం జరిగిందండి. ఒకసారి ఒక మాతృకణం అనేది 6 సార్లు విభజన చెంది, ఒక మాతృకణం 6 సార్లు విభజన చెంది ఏర్పడే
6 సార్లు సమవిభజన చెందిన ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత సార్ అంటే 64. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక మాతృకణం 6 సార్లు సమవిభజన చెంది ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత సార్ అంటే 64 కణాలండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, శరీరాన్ని కప్పి ఉంచి రక్షణిచ్చే కణజాలం. శరీరాన్ని కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలం ఏంటి సార్ అంటే ఉపకళ కణజాలం. ఏ కళ అండి? ఉపకళ కణజాలం. చూడండి, రక్షణకి అంటే పైభాగం, శరీరం యొక్క పైభాగం ఉన్నటువంటి ఏదైనా సరే ఏ కణజాలం అంటే ఉపకళ కణజాలం. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, క్రింది వాటిలో అనియంత్రిత 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 కండరాలు గల భాగము ఏది? అనియంత్రిత కండరాలు గల భాగం ఏదంటే చేతి కండరాలు మనం చెప్పొచ్చు. ఆన్సర్ బి అండి, చేతి కండరాలు. క్రింది వాటిలో అనియంత్రిత కండరాలు గల భాగం ఆన్సర్ బి అండి, చేతి కండరాలు. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, నాడీ కణం ఉత్తేజమైనప్పుడు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక్కసారి ఇది టెట్లో ఆడడం అయితే జరిగింది. 2012లో ఇది ఒకసారి టెట్లో అయినట్టు, 2011లో అనుకోండి, మేబీ 2011లో ఒకసారి టెట్లో ఆడడం అయితే జరిగిందండి. ఇది ఇంపార్టెంట్ బిట్టు చూద్దామండి. అదేవిధంగా డిఎస్సి కూడా ఒకసారి ఆడడం జరిగింది. నాడీ కణం ఉత్తేజమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ. నాడీ కణం ఉత్తేజమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ. రైట్, దీని ఆన్సర్ వచ్చేసి 0.055 వోల్ట్స్ అండి. 0.055 వోల్ట్స్గా మనం చెప్పవచ్చండి. నెక్స్ట్, మృదులాస్థి నిర్మాత కాదండి, ఇది సినిమా కాదుగా, నిర్మాత ఉండటానికి నిర్మిత. రైట్, మృదులాస్థి నిర్మిత అంతర అస్థి పంజరం గల జీవి. మృదులాస్థి నిర్మిత అంతర అస్థి పంజరం గల జీవి ఏంటంటే సొరచేప అండి, సొరచేప. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పోతే, ఎడిపోజ్ కణజాలం గల కళ ప్రదేశం. ఎడిపోజ్ కణజాలము, ఎడిపోజ్ కణజాలం కళ ప్రదేశం ఆన్సర్ వచ్చేసి మరి చర్మ కింద ఉంటుందండి, మూత్రపిండాలపై ఉంటుంది, అస్థి మధ్యలో ఉంటుంది ఈ యొక్క ఎడిపోజ్ కణజాలం. కాబట్టి 5 అనేది సరైన ఆన్సర్ అండి. 5 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ పోతే, ఉపకళ కణజాల విసర్జితాలు. ఉపకళ కణజాల విసర్జితాలు. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే 5 అండి. అంటే నఖాలు, అదేవిధంగా కొమ్ములు, వెంట్రుకలు, అదేవిధంగా వీటన్నిటి కూడా ఉపకళ కణజాలం అనేది విసర్జితాలండి. ఇవి ఈరోజు మనం ముఖ్యమైన ప్రశ్నలు అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.